అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు తల్లికి వందనం విడుదల కాబోతా ఉంది. ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు తల్లికి వందనం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూటమి ప్రభుత్వం అందినటువంటి శుభవార్త. తల్లికి వందనము 7,000, 8,000, 9,000 ఎవరెవరికి ఎంతెంత మీ ఖాతాలో జమ కాబోతా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయరి. వీడియోని మాత్రము ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎవరికి 9,000 ఆ రకంగా ఇక్కడ చూసుకుంటే మనకు 7,000, 8,000, 9,000 కొంతమందికి ఏమో 7,000, కొంతమందికి 8,000, కొంతమందికి 9,000. మరి మీ అర్హతలు ఏమున్నాయి, ఏ విధంగా చేయబోతోంది మనకు అక్టోబర్ 16వ తారీఖు నాడు ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. తల్లికి వందనం స్కీమ్, తల్లికి వందనము పెండింగ్లో ఉన్న డబ్బులు ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 16వ తారీఖున అప్డేట్ వచ్చింది. తల్లికి వందనం డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, త్వరలోనే అందరికి విడుదల చేయబోతా ఉన్నట్టు ప్రభుత్వం అయితే మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు మరియు వారి తల్లుల కోసం ప్రవేశపెట్టినటువంటి అతి ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైంది తల్లికి వందనం. ఈ పథకం కింద పెండింగ్లో ఉన్న నిధులు విడుదలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నవీకరణ వచ్చింది. సాంకేతిక మరియు పరికరాల పాలన సమస్యలు కారణంగా గతంలో నిధులు అందుకోని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో పెండింగ్లో ఉన్న మొత్తాన్ని జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. తల్లులు తమ పిల్లలకు విద్యను అందించాలని ప్రోత్సహించడం మరియు ఆర్థిక పరిస్థితులు ఏ కారణంగా కూడా విద్యార్థి విద్యకు దూరం అవ్వకుండా చూసుకోవడం ఈ లక్ష్యం యొక్క చొరవ. ఏంటంటే మనకు సంబంధించి 1వ తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఎవరు కూడా వాళ్ళ చదువును ఆపద్దు. వాళ్ళకు చదువుకునే స్తోమత లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ డబ్బు కొదవ అయితే ఉండకూడదు అని ప్రభుత్వం ఈ యొక్క స్కీమును అయితే తీసుకురావడం జరిగిందట. తల్లికి వందనానికి సంబంధించి జూన్లో నిధులు విడుదలయ్యాయి. ఇంకా 2.79 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లింపు కోసం వేచి ఉన్నారు. అంటే వీరికి రాలేదన్నట్టు. జూన్ 2025 ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం స్కీము రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి తల్లుల ఖాతాల్లో అక్షరాల 13,000 జమ చేసింది. 63.77 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చింది. మొత్తము 8,291 కోట్లు విడుదలైనవి. అయితే ఇంత పెద్ద ఎత్తున చెల్లింపు జరిగినప్పటికీ దరఖాస్తు లోపాలు, ఆధార్ కార్డు వివరాలు సరి లేకపోవడం లేదా సాంకేతిక లోపాల కారణంగా దాదాపు 2.79 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందలేదు అని డైరెక్ట్ ప్రభుత్వం చెప్తా ఉన్న ముచ్చట. 13,000 రూపాయలు మీకు అందించినప్పటికీ ఇంకా పెండింగ్లో ఉన్న వారికి ఇప్పుడు ఈ తల్లికి వందనం డిపాజిట్లు మీ ఖాతాలో జరగబోతా ఉంది. ఇక అది ఎట్లా? ఫండ్ డిపాజిట్లో జాప్యం వెనుక కారణాలు ప్రత్యేకంగా మీరు కారణాలు తెలుసుకోవాలా. ఎందుకు మనకు తల్లికి వందనం డబ్బులు పడలేదు అని. ప్రభుత్వం అర్హులైన దరఖాస్తుదారులందరికీ నిధులు కేటాయించినప్పటికీ అనేక సాంకేతిక సమస్యల కారణంగా డబ్బు జమ కాకపోవడం, జాప్యం జరిగింది. అధికారులు ప్రకారం ప్రధాన కారణాలు ఇవే: తప్పు ఆధార్ కార్డు లీకేజ్, కొన్ని సందర్భాల్లో విద్యార్థి తల్లి లేదా సంరక్షకుడి ఆధార్ వివరాలు అధికారిక రికార్డుల్లో డేటాతో సరిలేకపోవడం. అంటే ఆధార్ కార్డు రికార్డు ఏదైతే ఉందో దాని మీద పేర్లు కానీ అది కానీ సరిలేకపోవడంతో కూడా అది రాలే. పిల్లల సమాచారం డేటాల లోపాలు కూడా. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సమయంలో చిన్న చిన్న తప్పులు కూడా ధృవీకరణ ప్రభావితం చేశాయి. మనము ఏదైతే మనకు సంబంధించినటువంటి పిల్లల పేర్లు కానీ ఇంటి పేరు కానీ ఇంకా వాళ్ళకు సంబంధించిన తండ్రి తల్లి పేరు కానీ చేర్చేటప్పుడు కూడా ఏమైనా తప్పులు జరగచ్చు. ఇక ఇది కూడా
విద్యుత్ వినియోగం ప్రమాణాలు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించే కుటుంబాలు అనర్హులు, అంటే వాళ్ళకు రావు. ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకు కూడా ఈ ప్రకారంగా వాళ్ళకు రావు. ప్రయోజనాలకు అర్హులైన వారు మరియు నిజంగా అర్హత కలిగి ఉన్న కుటుంబాలకు మాత్రమే చేరేలా చూసుకోవడానికి ఈ ధృవీకరణ చర్యలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం శుద్ధీకరణ మరియు తదుపరి చర్యలు. పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి ఇప్పటికే పని ప్రారంభించినట్లు సాంకేతిక సంక్షేమ శాఖ ధృవీకరించింది. డేటాను మళ్ళీ ధృవీకరించి ప్రక్రియను కూడా మరియు అర్హులైన తల్లులకు వారి బకాయిలు అందించేలా చేసే ప్రక్రియను కూడా ఆ శాఖ ప్రారంభించినట్టు సమాచారం. ఇక ఎంత రాబోతా ఉంది, చాలామంది అనుకుంటారు ఎంత రాబోతా ఉంది అని. ఇక్కడ మనము చూసుకోవాలి ఒకసారి. ఆసక్తికరంగా తల్లికి వందనం కింద జమ చేసిన మొత్తం లబ్ధారుల్లో కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొంతమందికి 7,000, కొంతమందికి 8,000, మరికొందరు 9,000 అందుకున్నారు. ఇది విద్యార్థి విద్యా స్థాయి మరియు అర్హత ప్రమాణాల వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుందట. ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో అయితే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఇంటర్మీడియటా, వాళ్ళు చదువుకునే విద్యను బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్తా ఉన్న విషయం. ఇక్కడ విద్యార్థి విద్యా స్థాయిని మరియు అర్హత ఆధారపడి ఉంటుందట డబ్బులు ఇచ్చేది. అన్ని ధృవీకరణల పనులు పూర్తయిన తర్వాత పెండింగ్లో ఉన్న నిధులు రాబోయే వారంలో విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చిండ్రు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు ఇక్కడ 363 కోట్లు పంపిణీ చేయడం పైన తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తల్లులు శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారనే విషయం కూడా మనకు కనబడతా ఉంది. ఫిర్యాదులు దరఖాస్తులు సమీకరించినటువంటి మంది తల్లులు ఇప్పటికీ గ్రామ మరియు వార్డు సచివాలయాలను సందర్శిస్తూ నవీకరణల కోసం వెతుకుతున్నారు. పూర్తి అర్హత ఉన్నప్పటికీ వారికి ఇంకా ఆర్థిక సహాయము అందలేదని వారు ఆందోళన వ్యక్తం చేసిండ్రు. నిధుల పంపిణీ కోసం పురోగతుల్లో ఉన్నందున లబ్ధారులు ఓపిక ఉండాలని అధికారులు అభ్యర్థి చేశారు. మనకు సంబంధించినటువంటి నిధులు విడుదల కావడానికి ఇంకొక వారం సమయం పట్టే అవకాశం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయంట. ఓపికతో ఉండాలని ప్రభుత్వం తరఫున అధికారులు సూచిస్తూ ఉన్నారు. మీకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో జమ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓపికతోని ఉంటే సరిపోద్ది. ఇక మీకు సంబంధించిన ఇప్పుడు అర్హతలు మనం చూసాం కదా, అర్హతలు ఆధార్ కార్డు, పిల్లల చదువు డేటాను కంప్లీట్గా చెక్ చేసుకొని మీకేమైనా ఉంటే గ్రామ అంటే విలేజ్లో ఉన్నోళ్ళు, అలాగే సిటీలో ఉన్నోళ్ళు మీ గ్రామ వార్డులోకి వెళ్ళి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. తల్లికి వందనం కోసం మరో మనకు సమయం కూడా ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశాన్ని పొడగొట్టుకోకూడదు అని నేను మీ అందరిని వేడుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.